దొడ్డు బియ్యం తినబట్టి అమ్మ ఒక్క రోజైనా సన్న బియ్యం పెట్టవా అని అంటున్నారు. ఏం చేయాలి? ఇంట్లో చూస్తే పైసలు లేవు. సార్ నన్ను అడగాలి 500. అమ్మా అమ్మా నేను మస్తు రోజుల నుంచి స్కూల్ డ్రెస్ కొనియమని అడుగుతున్నా, నువ్వేమో కొనిస్తలేవు. మా సార్ రోజు బయట నిలబెడుతున్నాడు, ఈ రోజు అయితే ఇంటికే పో అని అన్నాడు. అమ్మ నేను 5 రోజుల నుంచి అడుగుతున్నా ఎగ్జామ్ ఫీజు కట్టమని, నువ్వు ఎగ్జామ్ ఫీజు కట్టలేవు, నన్ను బయటకే పంపించారు, ఇవాళ ఎగ్జామ్ రానియాలే. సరే బిడ్డ, నేను సార్ని అడిగి ఇలా పైసలు తీసుకొస్తా, మీ కడతా. 108, 216. అబ్బా తెల్లారుడు పాపం ఉన్నట్టు ఈ బతకని ఏది సావని అది. హలో భాగ్యలక్ష్మి, పిల్లలు మంచిగా ఉన్నారా? ఎక్కడనే ప్రాజెక్టులు పని నడుస్తూనే ఉన్నది, లారీలు సిమెంటు ఇసుక ఇవే నడుస్తుంది. ఫీల్డ్కి పోవాలి, ఇంకా టిఫిన్ చేయలే. సరే సరే, నాన్న వాళ్ళు వచ్చిండ్రా? ఓకే, ఆ పిల్లగాళ్ళది స్కూల్ ఫీజు గిట్ట కట్టేసాయి. సరే మంచిది, నేను శనివారం రాత్రి వస్తా, శనివారం సాయంత్రం వరకు వచ్చేస్తా. ఓకే బాయ్. సరే. దరిద్రం చీచి, ఇంట్లో బతకనియది, క్యాంపులో బతకనియది. కనకయ్య చాయ్ పెట్టినావా? పెట్టా సార్. జర తీసుకురా, తలకాయ నొప్పుతుంది. ఏమయ్యా? కనకయ్య, నువ్వు షాపులు తీసుకురాపో, జేబులో పైసలు ఉన్నాయి, తీసుకొని పోయి తీసుకురాపో. సరే. బిడ్డ చిన్న బోళ్ళని అట్లే ఉంది, నేను ఎక్కడ దూరం పెట్టు. ఎక్కడికి పోయినవే? పానం మంచిగా లేదు, అందుకే రాదు. ఆడిది పక్కన లేకుండా నాకు నిద్ర పట్టాలని తెలుసు కదా నీకు. ఏమైంది? మీ అయ్యా షాపాలు కడిగించుకురావడానికి పోయిండు, రావడానికి చాలా టైం పడుతుంది. నువ్వా? కొన్ని పైసలు అవసరం ఉన్నాయి, పిల్లల కాలేజ్ ఫీజు కట్టాలి. ఇలా నా పెద్ద బిడ్డని ఎగ్జామ్ రాయనియలేరు, కాలేజ్ నుంచి పంపించారు ఇంటికి. పైసలు ఎక్కడి? నా పెండ్లానే రోజుకు 4 సార్లు ఫోన్ చేస్తే ₹1 పంపించలేదు. ఇక నువ్వు పైసలు అంటే నేను ఎడికి వెళ్తేవాలి? అదేంటి సార్ అట్లా అంటావు?
నిన్నే నమ్ముకొని ఉన్నా. నువ్వు చెప్పిన పని అలా చేసుకుంటూ వచ్చినా. ఊర్లో వాళ్ళు ఏమనుకున్నా సరే అనుకున్నా, కానీ ఇప్పుడు నువ్వు ఇట్లా మాట్లాడతావు అనుకోలేదు. ఇంట్లో కూడా తిందామంటే తిండి లేదు, ఇంట్లో కష్టమవుతుంది, పిల్లల చదువులు ఫీజులు. నువ్వు ఇట్లా అంటే ఎట్లా సార్ చెప్పు. ఏందే పైసలు పైసలు అంటావు? నీతో పన్నం పడాలనే పైసలు ఇయ్యలేదా? నువ్వేమన్నా ఒక్క దగ్గర అన్నావా? ఊరి మీద ఎంతమంది దగ్గర అనలేదు? నేనేదో పెద్ద మొగ దిక్కు నేను కానీ మాట్లాడతాను. ఏం మాట్లాడుతున్నావు సార్? నా మొగుడు పోయిన కానుంచి నిన్నే నమ్ముకున్నా. నేను ఏ తప్పు చేయలేదు. నువ్వే నాకు మొగ దిక్కుగా ఉంటావని నువ్వు చెప్పింది అలా చేసిన, ఆడించినట్టు అలా ఆడినా. అంతేగాని ఇట్లా నడుమిట్లా ముంచుతావు అనుకోలేదు. చూడే, నేను మొగోన్ని, కానీ నీ మొగుణ్ణి కాదు. నిన్ను నీ పిల్లల్ని ఆదుకోవాలంటే ఓ పని చేయి. కాలేజీకి పోయే నీ బిడ్డల్ని నా దగ్గరికి పంపి, వాళ్ళకు తగ్గట్టుగా ఏ చిల్లరో పరకో ఇచ్చి నిన్ను నీ కుటుంబాన్ని బాగా ఆదుకుంటాను. నువ్వు చెప్పినట్టే ఆదుకుంటా. వాళ్ళిద్దరిని నా దగ్గరికి పంపి. నువ్వు మనిషివా పశువా? ఒక ఆడది అవసరమని నీ దగ్గరకు వస్తే ఆ అవసరాన్ని అదురుగా తీసుకుని నా పిల్లలకి ఈసలు పెడతావా? ఏంది దిక్కు మొక్కు అని మాట్లాడతాను? నిన్ను నేనేమన్నా కట్టుకున్నానా ఉంచుకున్నానా? నేను అడిగిన దానికి కాదన్న తర్వాత నువ్వు నా ఇంట్లో ఎందుకే? బయట అమ్మ పైసలు తెచ్చినా? తెచ్చిన బిడ్డ, నేను దోమతా మీ లోపల కూడా. సరే అమ్మా. ఏమైంది బిడ్డ? ఏం లేదు బాబు. నీ బాధ ఏందో చెప్పురా. పిల్లల ఫీజు కట్టాల బాబు. పెద్దదాన్ని పరీక్ష కూడా రాయనియలే, ఇంటికి పంపినరు. చేతిలో ఒక్క పైసా లేదు. ఏం చేయన్నో తెలుస్తలేదు. ఇంట్లోకి కూడా తిన్నందుకు వెళ్తలేదు బాబు. రోజు పిల్లలకు దొడ్డు బియ్యం పెడుతున్నా. అమ్మ ఒక పూట సన్న బియ్యం పెట్టే అంటే కూడా పెట్టలేని పరిస్థితి బాబు. ఏం చేయాలో అర్థమవుతలేదు. పైసలకని నా బిడ్డ ఇన్ని కష్టాలు పడుతుందట. కన్న తండ్రిని అయి ఉండి నేను ఏం చేయలేకపోతానా? నా మనవరాళ్ళు దొడ్డు బియ్యం తినలేకపోతానట. సన్న బియ్యం పెడదామంటే నా బిడ్డ దగ్గర ఒక్క రూపాయి లేకపోయా. ఆ సారు అన్ని మాటలు అంటే నా బిడ్డ ఏదో తప్పు చేసింది అనుకున్నా. కానీ నా మనవరాళ్ళకు బొక్కడ బో పెట్టడం కోసం నా బిడ్డ ఎన్ని తిప్పులు పడుతుంది అనుకోలే. నా బిడ్డ కోసం, నా మనవరాళ్ళ కోసం నేను ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేస్తా.
కనుక ఏం జరిగిందిరా? రై, ఇందాక నువ్వు చూస్తున్నా, వచ్చినావు, కూర్చున్నావు, బాధపడుతున్నావు. అసలు ఏం జరిగిందంటే చెప్తావేందిరా? ఏం జరిగిందిరా చెప్పురా. ఏం చెప్పు అంటూ నీ చేతిలో చెల్లి గవ్వ కూడా లేదంటున్నావు. మరి ఇప్పుడు ఏం చేద్దాంరా? అరే, ఒక ఐడియా వచ్చిందిరా. నా దోస్తు బ్యాంక్లో పనిచేస్తాడు. ఆయన పేరు రవి. ఆయన ఒకసారి ఇక్కడికి రమ్మన్నాంరా. మనకు ఏదన్నా సాయం చేస్తాడేమో అడుగుదాం. సరే. రవి, దా కూర్చో. అరే, నా దోస్తు రవి అని చెప్పినా కదా, బ్యాంక్లో పనిచేస్తాడని. తనే రవి. ఇతను కనకయ్య అని చెప్పేసి మా ఫ్రెండ్. ఏం చేస్తే బాగుంటుందని నువ్వు ఆలోచించి తనకు హెల్ప్ చేయాలి. అందుకే నేను పిలుస్తాను నా దోస్తుగా. చూడండి కనకయ్య గారు, మీకు ఇల్లు లేదు, చిన్న ఉద్యోగం. మీ కూతుర్ని మనవరాలను సాకాలంటే నా దగ్గర ఒక ఉపాయం ఉన్నది. అది కూడా మీరు ఏమనుకోనంటేనే చెప్తా. నువ్వు చెప్పురా. నేను బ్యాంక్లోనే కాదు, బయట ప్రైవేట్గా ఇన్సూరెన్స్లు కూడా చేపిస్తుంటా. నా దగ్గర ఒక మంచి పాలసీ ఉంది. దాన్ని పేరు మీద రాద్దాం, నామినీగా మీ మనవరాల పేరు రాద్దాం. ఒకవేళ మీకు ఏమైనా జరిగినా కానీ వచ్చే డబ్బులు వాళ్ళకి చెందుతాయి. అంటే ఏమన్నా అయితే అంటే ఒకవేళ నేను చచ్చిపోతే ఆ పైసలు నా బిడ్డకు మనవరాలకు వస్తాయా సార్? కనకయ్య, రే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రామయ్య, నువ్వు ఆగు. సార్, నేను చచ్చిపోతే నిజంగానే పైసలు వస్తాయా సార్? వెంటనే అంటే అదేందో చెప్పు రవి. మీరు కొన్ని నెలల నుండి ఇన్సూరెన్స్ కడుతున్నట్టుగా కాగితాలు తయారు చేయాలి. దానికి కొంత పైసలు ఖర్చు అవుతాయి. ఆ కాగితాల సంగతి నేను చూసుకుంటా. మీ ఇన్సూరెన్స్ పైసలు మొత్తం వచ్చినాక నా కమిషన్ మాత్రం నాకు ఇవ్వాలి. ఇస్తాం సార్. ఓరే కనకయ్య, నువ్వు ఎంత పెద్ద నిర్ణయం తీసుకున్నావో నీకు అర్థమవుతుందా? మళ్ళొకసారి ఆలోచించరా. ఇంకా ఆలోచించేది ఏం లేదు. నా బిడ్డ నా మనవరాలు సుఖంగా ఉండడమే నాకు కావాల్సింది, అంతే. మీరు సరే అంటే ఈ ఇన్సూరెన్స్ పేపర్లో అయితే సంతకం పెట్టుంది. మీతో అంతా నేను చూసుకుంటా. ఇదో సంతకం పెట్టు. సరే సార్, నేను చెప్పాను సార్. ఒరే, తొందరపడ్డవేమో అనిపిస్తుందిరా. లేదు, నేను బరాబరి ఆలోచించేసింది. ఇగో, నేను చచ్చిపోయినాక పైసలు అయితే మాత్రం నా బిడ్డకు మనవరాళ్ళకే చెందుతాడు చూడు. ఇక నువ్వే నా ఆప్తునివి,
ఈ పని నువ్వే చేయాలి, దగ్గర ఉండు. అమ్మ తాతయ్య వచ్చింది. ఏంది బాబు గిట్ల వచ్చినావు? ఏమైందే? ఏమైంది బాబు గిట్ల బాధపడుతున్నావు? బాబు ఏం లేదు బిడ్డ, 10 రోజులు ఈ పక్కూరికి పోదాం అనుకుంటున్నాను, అందుకే చూసిపోదాం వచ్చిన బిడ్డ. అయ్యో బాబు, ఈ 10 రోజులు ఊరికోతనకి ఇంత బాధపడతారా? వాళ్ళు వస్తావు కదా. సరే బిడ్డ, మీరు బయలు, నేను పోయి వస్తుంది. మెల్లగో బాబు. బాబాయ్ ఎట్లా వచ్చినావు? ఏంది బాబాయ్? పిల్లలేరమ్మా? పిల్లలా? చిట్టి రాను పెట్టు. ఏంది బాబాయ్? ఏం లేదు బిడ్డ, ఇక్కడ ఒక సంతకం పెట్టు. సంతకం? బాబాయ్ ఏంది బాబాయ్ ఇది? బాబాయ్ ఏమైంది బాబాయ్? బాబాయ్ ఏమైంది బాబాయ్? బాబాయ్ ఏమైందో చెప్పు బాబాయ్. కన్న పేగు కాటికి పెట్టే. బాబాయ్ ఏంది బాబాయ్ నువ్వు చెప్పేది? బాబాయ్ తాతయ్య లేడు బిడ్డ. అసలు ఏమైంది బాబాయ్? చెప్పు బాబాయ్. మీ బాబు మీ పరిస్థితిని చూసి నా దగ్గరికి వచ్చాడు బిడ్డ. ఏం చేద్దాం రా అని అడిగితే
నువ్వు వెలుగు చూడాలని తన దీపాన్ని అర్పేసుకున్నాడు బిడ్డ, తన దీపాన్ని బుర్రకే అమ్మ పన్నప్పుడు నీకు ఎంతో కొంత పైసలు ఇస్తున్నా కదనే. అయినా నేను ఒక్కనే నానే నీకు ఎంతమంది ఉన్నారో. ఓకే మేడం.